నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావటం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చారిత్రక ఘట్టమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం వల్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి కీలకమని కొనియాడారు. అలాగే ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసిన రాష్ట్ర, జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం, వివిధ శాఖల సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తల సమన్వయాన్ని ప్రత్యేకంగా అభినందించారు. లక్షలాది మంది హాజరైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అధికార యంత్రాంగం సమిష్టి కృషికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని పెద్దపాడు రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నాయరా ఎనర్జీ అధికృత డీలర్ శ్రీ అప్పన్నమ్మ తల్లి ఫ్యూయల్ హబ్ ఆదివారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరించి ఈ నూతన పెట్రోల్ బంకును లాంఛనంగా ప్రారంభించారు. రుద్రతేజ కలగా గారి ఆధ్వర్యంలో మరియు ఆహ్వానం మేరకు ఈ నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. వాహనదారులకు అత్యాధునిక మరియు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఫ్యూయల్ హబ్ పనిచేస్తుందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక్కడ నాణ్యమైన పెట్రోల్ మరియు డీజిల్ తో పాటు ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు వాహనాలకు ఉచిత గాలి, నీరు మరియు అత్యుత్తమ నాణ్యత గల లూబ్రికెంట్స్ అందుబాటులో ఉంచారు. విశ్వసనీయమైన ఇంధనం, మెరుగైన పనితీరు, భద్రతకు పెద్దపీట వేస్తూ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ ప్రధాన ధ్యేయమని వారు స్పష్టం చేశారు. ఈ వేడుకలో కలగ శ్రీనివాసరావు, తంగి సూర్యారావు, ఎండు రామారావు, కోరాడ వెంకట్రావు, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు మరియు ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రతిది కూడాను కంపెనీ ఇది గమనిస్తూ ఉంటారు. మీ పేరుకే ఓనర్ తప్ప మేము కూడా ఇందులోనూ కుక్ చేస్తున్నట్టుగా లెక్క. మేము కష్టపడి వర్క్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, బంకుని హైజీనిక్గా ఉంచాలి, కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ పెట్రోల్ ఇవ్వాలి అన్నది నయారా కంపెనీ యొక్క ధ్యేయం. దీనికోసం చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఈ నయారా కంపెనీ కోసం. కొందరు ఎందుకంటే ఈరోజు అందరి దగ్గరే మొబైల్స్ ఉన్నాయి కాబట్టి నయారా కంపెనీ అంటే ఏంటన్నది మీరు ఒకసారి గూగుల్లో వెళ్ళినా, యూట్యూబ్లో వెళ్ళినా మీకు మొత్తం చెప్పేస్తారు. అందువల్ల మీ అందరికీ దయచేసి మీ వాహనాలు మంచి కండిషన్లో ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి, ఇంజిన్ బాగుండాలి, ఒక కూడా అస్సలు పొల్యూషన్ లేకుండా ఉండాలని నయారా పెట్రోల్ ఈచంగా మీ అందరికీ సిద్ధపడి మా అవుట్లెట్ శ్రీ అప్పన్నమ్మ తల్లి ఫ్యూయల్లో అందరు నయారా కంపెనీ ప్రపంచంలోనే చాలా పెద్ద కంపెనీ. సో ఎటువంటి కల్తీ లేదు, కల్తీ ఉండదు, కస్టమర్ సర్వీసే ప్రధానంగా. అట్లనే ఎవరికైనా సరే పర్సనల్ వెహికల్స్ ఉన్నా కానీ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నా కానీ, అపార్ట్మెంట్స్, డీజిల్ ఎక్సెట్రా ఇమీడియట్గా మీకు గుర్తు రావాల్సింది శ్రీ అప్పన్నమ్మ తల్లి ఫ్యూయల్ నయారా నుంచి. అందరూ శ్రీకాకుళంలో ఉన్న ప్రతి ఒక్క వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్క మా అవుట్లెట్ కావాలి. మా సర్వీస్ చూడండి, ఎటువంటి కల్తీ ఎక్కడ ఉండదు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని, దీనిపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక పంపిణీ పూర్తి కాలేదని విమర్శించారు. తల్లికి వందనం పథకంలో లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. మెగా డిఎస్సి పై సిబిఐ విచారణ, పుస్తకాలు, విద్యా కానుక తక్షణ పంపిణీ, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన నిధుల విడుదల, నిరుద్యోగ భృతి అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, పేద విద్యార్థుల హక్కులను కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై పోలినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని స్నేహం జీవితంలో అత్యంత విలువైన బంధమని, యువత మంచి స్నేహాలను పెంపొందించుకోవాలని సూచించారు. క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శేషపు జోగినాయుడు, బొడ్డేపల్లి ప్రసాదరావు మాట్లాడుతూ స్నేహం, సేవ, ఆరోగ్యం అనే విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. సభ్యులు ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నేత నాగేశ్వర ఈశ్వరరావు జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సదా కృతజ్ఞతలుగా ఉంటాను. చాలా కార్యక్రమాలకు నన్ను పిలిచారు, చాలా కార్యక్రమాల్లో సన్మానించుకున్నారు. ఇంత మంచి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్కి, ముఖ్యంగా గురువులకే గురువు ఇందిరాప్రసాద్ గారు, ఆయన నిజంగా అంటే మేడం గారు ఇక్కడ లెక్చరర్గా చేశారు, సార్ ఇక్కడ లెక్చరర్గా చేశారు. కానీ ఎంతోమంది చేసినప్పటికీ ఆయన యొక్క ప్రత్యేకత ఏంటంటే రచ్చబండలు, విగ్రహాలు, కళాశాలకు ఎన్సీసీ పిల్లలకి ఫ్రీగా టిఫిన్స్, వాకరింగ్ ట్రాక్. ఒకటేంటంటే కళాశాల అభివృద్ధిలో ఆయన పాత్ర చాలా ప్రముఖమైనది. ఈ సందర్భంగా అలాంటి మిత్రులు ఉండడం ఈ కళాశాలకి ఎంతో మంచిది. ఈ భవిష్యత్తులో కూడా ఈ కళాశాల అభివృద్ధిలో మనందరం అలాగే పాలు పంచుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ స్లోగన్ ప్రతి ప్రపంచంలోనూ అందరూ వాడతాం. అయితే స్నేహం కోసం చెప్పాలంటే ఒక కుటుంబ సభ్యులు మనము స్నేహంతో ఉండాలంటే తండ్రి కొడుకులు స్నేహితుల్లాగా ఉండాలి, భార్య భర్తలు కూడా స్నేహితుల్లాగా ఉండాలి. మనమందరం ఫ్రెండ్స్ కూడా చాలా ముఖ్యమైన స్నేహితులుగా ఉండేది. ఎందుకంటే మా ఆవిడ త్యాగము, స్నేహం అనే త్యాగము. అందుకు ఆ విధంగా నిస్వార్థమైన త్యాగంతో స్నేహంగా ఉండాలనేది ఈవిడ చెప్పింది. అది నిజమనిపిస్తుంది. కనుక మన అందరము నిస్వార్థంగా అందరము ఒక కుటుంబ సభ్యుల్లో స్నేహ సభ్యులుగా ఉండాలని మీ అందరిని నేను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వైఎస్ఆర్ సిపి ఆముదాడవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తో పాటు పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తే భయపడేది లేదని పార్టీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి అజంతా కుమారి హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు భారీగా ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసులు పెట్టిందని ఆరోపించారు. ఎమ్మెల్యే కూన రవి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ మహిళా నాయకులు పాల్గొన్నారు. ఎవరేంటందిను దాన్ని ఎంత మర్యాదగా ఒక హోందాతనంగా నాయకులందరూ నడుచుకుంటే మనం ప్రజలకి ఏం నేర్పిస్తున్నాం, రాబోయే తరాలకి మన రాజకీయ నాయకులుగా ఉండి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలుస్తుంది. మన బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. మనమే ఒక రౌడీ ఈజాలు, గోండా ఈజాలు చేస్తే మనకి కింద ఉన్న కార్యకర్తలు కూడా అదే చేస్తారు. మా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు దాన్ని మేము సపోర్ట్ చేయము. నెక్స్ట్ ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు, అమ్మ అనిత గారు, మీకు అమ్మాయిని కూడా తప్పుడు బూతు పదంలాగే మీకు కనిపిస్తుంది. గుంటూరులో ఒక మహిళను వ్యవస్థ చేసి నడి రోడ్డు మీద వ్యవస్థ చేసినప్పుడు అప్పుడు మీకు పార్టీ గుర్తు లేదా? అప్పుడు ఒక మహిళ అని ఆవిడకి గుర్తు లేదా? నెక్స్ట్ మెల్లియాపుట్లో ఒక బిఆర్ఓని కూడా ఆ రోజు ఒక ఇష్టం వచ్చినట్టు ఒక టీడీపీ నాయకులు కొట్టినప్పుడు అప్పుడు గుర్తు లేదా? చింతమనేని ప్రభాకర్ అతను ఇసుక దెబ్బల మీద ఈడ్చుకొని ఒక ఎంఆర్ఓకి ఈడ్చుకొని వెళ్ళినప్పుడు అప్పుడు మీ కూటమి ప్రభుత్వంకి ఆవిడ ఒక మహిళ అని గుర్తు లేదా? మీకు ఏ కేసులు పెట్టాలంటే మహిళలు గుర్తొస్తారు, లేకపోతే మహిళలు గుర్తారు. ఈ కాలంలో పలాసలో ఒక మా బాలికను ముగ్గురు రేప్ చేసి చేయగానే ఆ రోజు అక్కడ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆ వేరే చర్యలు తీసుకున్నారు. ఆమె కూడా చర్యలు తీసుకోలేదు. ఈ రోజు వచ్చి ప్రవళిక గారిని పరామర్శించడానికి వచ్చారు. అమ్మ మీరు మహిళగా పరామర్శించడం మంచిదే, కానీ అక్కడ మన పలాసలో ఉన్న మహిళ ఒక పేద మహిళ, ఆ మహిళకి జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్ష చవితి సందర్భంగా ఆదివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య నిత్య కైంకర్యాలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖ శాంతుల కోసం భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దర్శన క్యూలను క్రమబద్ధీకరించి త్రాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి సౌకర్యాలను అందుబాటులో
ఉంచారు. ఆదివారం సెలవు దినం కావటంతో జిల్లాతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సూర్యనారాయణ స్వామివారి ఆశీస్సులు పొందారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఎలాంటి అనుమతులు భూసేకరణ పూర్తి కాకుండానే చంద్రబాబు నాయుడు హడావిడిగా శంకుస్థాపన చేశారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 960 కోట్లతో భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించి 2203 ఎకరాలను నిర్మాణ సంస్థకు అప్పగించడం ద్వారా ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే విమానాశ్రయ నిర్మాణం దాదాపు 80% పూర్తయిందని, ప్రాజెక్టుకు బలమైన పునాదులు వేసింది జగన్ ప్రభుత్వమేనని కృష్ణదాస్ పేర్కొన్నారు. మిగిలిన పనులను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు తామే నిర్మించినట్లు ప్రచారం చేసుకోవటం సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సాధించిన అనుమతులు, చేపట్టిన పనులను విస్మరించి విమానాశ్రయానికి మొత్తం క్రెడిట్ దక్కించుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు వాస్తవాలు తెలుసని, రాజకీయ మైలేజ్ కోసం అసత్య ప్రచారం చేయటం మానుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్న చిన్నారావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ పోటీలు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయని అన్నారు. ప్రతి ఏడాది ఈ పోటీలకు విశేష స్పందన లభిస్తోందని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొనటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ఛాంపియన్షిప్ లో అండర్-14, అండర్-16, అండర్-18, అండర్-20 విభాగాల్లో బాలబాలికలకు వివిధ అథ్లెటిక్స్ ఈవెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 400 నుంచి 500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనటం సంతోషకరమని అన్నారు. ఇలాంటి పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగే అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ తండ్రి కొన్న చిన్నారావు స్మారకార్థం ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు, మిత్ర బృందం, జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధుల సహకారంతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం మాత్రమే కాకుండా దాతలు, క్రీడాభిమానులు కూడా అండగా నిలిస్తే వారి ప్రతిభ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వస్తుందని అన్నారు. ఈ పోటీల నిర్వహణలో కొన్న వెంకటేశ్వరరావు, కొన్న మధుసూదన్ రావు, ప్రగడ అశోక్ కుమార్, పూడి బాలాదిత్య ఆధ్వర్యంలో నౌపడ విజయ్ కుమార్, మెంటాడ సాంబమూర్తి, మాధవరావు తదితర జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడాకారులు, కోచ్లు, క్రీడాభిమానులు, అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొని పోటీల విజయవంతానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిర్వహణ చేస్తున్నటువంటి మా నిర్వాహకులు నిజంగా ఇదొక ఈ రోజుల్లో చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే ఇదొక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉంటున్నప్పుడే, బతుకుంటున్నప్పుడే వాళ్ళ కోసం ఆలోచన చేసేటటువంటి పరిస్థితులు తగ్గేటటువంటి ఈ రోజులో కూడా వారి తర్వాత కూడా ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ వారి పేరు మీద ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రతి ఏడాది నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. నేను మనస్ఫూర్తిగా మా కొన్నవారి కుటుంబాన్ని అందరినీ, మా కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎవరు ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు. వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబానికి మంచి జరగాలని, వాళ్ళు చేసే ఈ మంచి ఆలోచన వాళ్ళు రేపు తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు మంచి చేయాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి
ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులకు నెలకు 26,000 కనీస వేతనం, 4 లేబర్ కోడ్ల రద్దు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటలకు గిట్టుబాటు ధర, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్, ఆర్టీసీ, మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రజా సమస్యలపై కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున ఆగస్టు 10న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇది తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలి. స్వేచ్ఛ ఒప్పందాలతో రైతులకి నష్టం జరుగుతుంది. ప్రతి పంట ఇప్పటికే పంటలకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. మొక్కజొన్న, వరికి కానీ, మామిడికి కానీ, పత్తికి కానీ ఈ రకంగా అన్ని పంటలకి గిట్టుబాటు ధర లేకుండా పోతుంది. ఆ రకంగా చేయడం వలన భారతదేశ రైతాంగం నష్టపోతుంది. ఈ స్వేచ్ఛ ఒప్పందం అని అనుకుంటే పులికి, మేకకి ఒక దగ్గర వదిలి స్వేచ్ఛగా బతకండి అని చెప్పి చెప్పడం అని అంటే పులి తెల్లారి చూస్తే బతుకుతుందా? ఆ రకంగా భారతదేశ వ్యవసాయం కూడా నాశనం అవుతుందని చెప్పేసి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10వ తేదీన జైలు భరో కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి దీనిలో ప్రజలందరూ విరివిగా రైతులు, కార్మికులు అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. పాత ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని తదితర డిమాండ్లతో ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఆగస్టు 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు అలాగే జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి జైలు భరో కార్యక్రమం నిర్వహించాలని చెప్పి, అలాగే 6వ తేదీన జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పి సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు నిర్ణయం చేశాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు ఈ ఉద్యమంలో జిల్లాలో ఉండే రైతులు, కార్మికులు, ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు, ఎరువుల సరఫరాను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కాలువల చివరి ఆయకట్టు వరకు సమయానికి సాగునీరు అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని, రైతులకు ఎరువుల కొరత లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని సూచించారు. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయాలను సహించబోమని హెచ్చరించారు. రైతుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఖరీఫ్ విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కావటం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కళ సాకారమైన సందర్భమని పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సహకారాన్ని ఆయన కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కేవలం 31 నెలల్లో విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయటం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా 18,000 కోట్ల పెట్టుబడులతో 18 అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం కేవలం విమానాశ్రయం మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగానికి కొత్త అవకాశాలను తీసుకురానుందని చెప్పారు. అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి కీలక ప్రాజెక్టులతో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశయాలను సాకారం చేసిన ఈ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని ఉంగటి రమణ అన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి నిర్ణయం మహాదానందమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని
నిర్మించడానికి నిరంతరం శ్రమించారు. ఆయన ఎంతగా శ్రమించారని తెలియజేసి ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ప్రీతమ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కొరకు, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్నారు. గతంలో మనం చూసాం, తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు నిర్మాణం సైబరాబాద్ నిర్మించారు. ఆ రోజుల్లో యువతలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చే విధంగా లక్షల జీతాలు సంపాదించే వ్యక్తులుగా ఈరోజు తీర్చిదిద్దారు. ఆయన అక్కడ సంకల్పించినప్పుడు ఆ రోజు కూడా అన్నారు, ఈ రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు ఉన్న ఏరియాకి ఎవరు వస్తారని. ఎవరు రారో కాదు, ఎవరు రారని ఊహించిందే ఆ కార్యక్రమం చేయడమే ఒక్క చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అలాంటి లక్ష్యం ఎవరు రాలనుకున్న దగ్గరికే ఆయన రప్పిస్తారు, అదే స్వర్గధామంగా చేస్తారు అని మీకు ఉదాహరణ చేస్తున్నాం. అయ్యా, మీరు అన్నారు, చాలా మంది అన్నారు, ఎర్ర బస్సు తిరిగిన చోట ఎయిరి బస్సా అని. ఈ రోజు చూస్తున్నారు కదా, ఎర్ర బస్సులు వస్తున్నాయి, ఏరి బస్సులు వస్తున్నాయి, ఓ 10 మార్గాలు మెరుగుపడతాయి. చూస్తున్నారు కదా, ఒక్కసారి అక్కడ చొచ్చి చూడండి అయ్యా, భోగాపురం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ ఆనందం ఏంటి, ఆ అభివృద్ధి ఏంటి. ఎంత ఒక్క 31 నెలల లోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు సుమారుగా అంచనా వేస్తే. అంటే కూటమి ప్రభుత్వం ఎక్కడున్నా అభివృద్ధి బాటలోనే పయనించడానికి నిర్ణయించుకుంటుంది. అది నారా చంద్రబాబు నాయుడు గారు ధైర్యం, దమ్ము, సత్తా తెలుగుదేశం ప్రభుత్వంకే ఉందని చెప్తున్నాం. స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం, గాంధీ మందిరం దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కొనియాడారు. మినీ భారతదేశాన్ని ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు. జాతీయ పతాక రూపశిల్పి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బిపిన్ చంద్రపాల్ నూతన విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్ఫూర్తిని ఒకే చోట ప్రతిష్ఠించి దేశానికే తలమానికంగా స్మృతివనం తీర్చిదిద్దారన్నారు. మహనీయుల త్యాగాలతో పాటు దేశం పట్ల భక్తిని భావితరాల్లో పెంపొందించే విధంగా నిరంతరం కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం తరపున కూడా స్మృతివనం అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మహాత్ముడి స్ఫూర్తితో నిర్వహిస్తున్న స్మృతివనం ఒక ఆభరణంగా నిలుస్తోందని చెప్పారు. అనంతరం విగ్రహదాతలు డాక్టర్ మధుకర్ విలేకర్, గేదెల ఇందిరాప్రసాద్, గుత్తు చిన్నారావులను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిరం ప్రతినిధులు బరాటం లక్ష్మణరావు, డాక్టర్ నిక్కు అప్పన్న, కొంక్యాన వేణుగోపాల్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, నిష్టల నరసింహమూర్తి, కొంక్యాన మురళీధర్, కైడి హరినాథరావు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మీరు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఇంకా దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ దీని వైపు చూసే విధంగా మీరు తీర్చిదిద్దాలి. దానికి పూర్తి సహాయ సహకారాలను పర్సనల్గా మా కుటుంబం నుండి, నా నుండి, అలాగే ప్రభుత్వం తరపు నుండి కూడా ఇస్తాము. అలాగే మొన్న కూడా మీరు ఇక్కడ రీడింగ్ రూమ్ అడిగారు, అలాగే ముందు ఆర్చ్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఆర్చ్ మనకి అది దానికి అందం తీసుకొస్తుంది, మార్క్కి ఆభరణం లేదు, అది చేద్దాం. అలాగే ఈ రీడింగ్ రూమ్ తీసుకొద్దాం. ఇంకా లైట్లు లేవన్నారు, అవి కూడా తీసుకొద్దాం. నేను మన కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారితో కూడా చర్చించి ఆ ఎంపీ ల్యాడ్స్ కానీ లేదా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అయినా ఇమీడియట్గా అది అయ్యేటట్టు చేస్తాం. అలాగే బోరేసాం, ఒక్కొక్కటిగా చేస్తాను. ఇంకా అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేసి మీకు పూర్తి సహకారం అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఎంత మంచి సుదినం ఈరోజు, ఎంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం, ముఖ్యంగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన సభ్యులందరూ కూడా పేరు పేరున, ముఖ్యంగా శాస్త్రి గారికి, వేణన్న గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.